మేడ్చల్ జిల్లా సుచిత్రలోని రెసోనెన్స్ క్యాంపస్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీత విశ్వనాథ్ కార్తికేయను ఘనంగా సత్కరించింది రెసోనెన్స్ కాలేజీ యాజమాన్యం. కార్తికేయకు 3 లక్షల రూపాయల చెక్ను అందించారు. మా విద్యా సంస్థకి చెందిన విద్యార్థి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు రెసోనెన్స్ ఎండీ డైరెక్టర్ పూర్ణచందర్. ఇక రాష్ట్రపతికి తల్లిదండ్రులకు అండగా నిలిచిన రెసోనెన్స్ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు విశ్వనాథ్ కార్తికేయ. ఈ కార్యక్రమంలో రెసోనెన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. And Bhatia sir, our zonal academic head, please. It's a great honor. 3 lakhs rupees of cash reward to Vishwanath Kartikeya. Big round of applause from all the students, please. It's a great honor. రెసిడెన్స్ హైదరాబాద్ స్టూడెంట్ విశ్వనాథ్ కార్తికేయ ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ అనేది క్లైమ్ చేసినటువంటి రికార్డు, అది చేసినటువంటి వరల్డ్ లో సెకండ్ యంగెస్ట్ పర్సన్ రికార్డు తను క్రాక్ చేయడం, దాన్ని అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ తరపు నుంచి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బాల పురస్కారం అనేది రీసెంట్ గా తనకు ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించినటువంటి రెండో వాడవడం, అది మన భారతీయుడు అవ్వడం, అది హైదరాబాద్ వాడవడం, మా స్టూడెంట్ అవ్వడం మాకు డెఫినెట్ గా చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు మా స్టూడెంట్ ని అప్రిషియేట్ చేయడం అనేటటువంటిది మా సంస్థకు దక్కినటువంటి అతిపెద్ద గౌరవం. డెఫినెట్ గా ఆ ఖ్యాతిని మా సంస్థ తీసుకొచ్చినందుకు విశ్వనాథ్ కార్తికేయన్ మేము డెఫినెట్ గా అభినందిస్తున్నాం. తను 10th క్లాస్ అయిపోయినప్పుడు ఒక 7 మౌంటైన్స్ ఎక్కున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు తను 23 మౌంటైన్స్ ఫినిష్ చేశాడు. లాస్ట్ 2 years లోనే ఎంత ప్రోగ్రెస్ ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్ కోసం అవార్డీగా సెలెక్ట్ అయ్యాను 2025 ఇయర్ లో. సో దానికి సెలెక్ట్ అయినందుకు నా అచీవ్మెంట్స్ ఏంటంటే 7 సమిట్స్ ఛాలెంజ్, ఈచ్ కాంటినెంట్ లో హైయెస్ట్ పీక్ ఎక్కినందుకు లైక్ మౌంట్ ఎవరెస్ట్ అయిపోయింది, ఏషియాస్ హైయెస్ట్, మౌంట్ విన్సన్ మ్యాసిఫ్ అంటార్టికాస్ హైయెస్ట్, మౌంట్ అకాంకాగువా సౌత్ అమెరికాస్ హైయెస్ట్, మౌంట్ డెనాలి నార్త్ అమెరికాస్ హైయెస్ట్, తర్వాత మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాస్ హైయెస్ట్, మౌంట్ కొజియాస్కో ఆస్ట్రేలియాస్ హైయెస్ట్, అట్లా 7 సమిట్స్ ఎక్కాను. సో నేను ఎక్కేటప్పుడు నేను చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను, లైక్ మెంటలీ అనుకోండి, ఫిజికలీ అనుకోండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంత స్పోర్ట్స్లో అంత యాక్టివ్ పర్సన్ కాకపోతుండే. బట్ 11 years ఉన్నప్పుడు మా అక్కెంబడి మౌంట్ రుదుగైరాకి పోయాను. లైక్ షీ హ్యాడ్, తనకి ఇంట్రెస్ట్ ఉండే చాలా మౌంటైనీరింగ్ చేయాలని ఒక ప్యాషన్ ఉండే తనకి. సో తన ఎంబడి నేను కూడా వెళ్ళి, నాకు కూడా మౌంటైన్స్ నచ్చి అక్కడ నుంచి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ డెహ్రాడూన్ లో లొకేట్ అయ్యింది. అక్కడికి పోయి ట్రైనింగ్ తీసుకున్నాను, 10 days ట్రైనింగ్. చిన్నప్పటి నుంచి చాలా లేజీ బాయ్ చెప్పాలంటే. ఓవరాల్ టర్నింగ్ 10 years ప్లస్ అంటే 11 years స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ సిస్టర్ ఎంబడి వెళ్ళి మొత్తం టర్నింగ్ స్టడీస్ వైజ్ కూడా వాడు బ్యాక్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే వాడు ఫస్ట్ మౌంటైన్ ఎప్పుడైతే రుతుగైరా వెళ్ళాడో అక్కడ మైనర్ రెస్పాన్సిబిలిటీస్ మనకి వచ్చినాక చూసి చలో వాడు చేస్తుండు కదా అని నేను సపోర్ట్ చేశాను. హ్యాపీ ఏ మదర్ అయినా వాళ్ళ కిడ్ ఏదైనా చేస్తే చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ